హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం రాగి రొట్టి సూపర్ కాంబినేషన్ టమాటో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. రాగి పిండి తీసుకుంటున్నాను. జల్లించుకుందాం. ఫస్టే క్లీన్గానే ఉంది పిండి. నేను 6 రాగి రొట్టెలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ తొక్క తీసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. పిల్లలు ఉండేవాళ్ళు పచ్చిమిరపకాయ స్కిప్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ కట్ చేసుకునేసాను చిన్న చిన్నగా. అదేవిధంగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా కట్ చేసుకునేసాను. మనం క్యారెట్ని తురుముకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అంతా వేసి కొద్దిగా జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అంతా మెత్తబడతాయి. వీటిలో నుంచి జ్యూస్ అన్నది కూడా మంచిగా బయట వస్తుంది. మనకి పిండి కలుపుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. సరే, చేతులతో ఇలా ఒత్తి మిక్స్ చేసుకోవాలి. సరే, పిండి వేసిన తర్వాత కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసిపోయేలాగా. చూసారా ఎంత మెత్తబడుతుంది కదా. కొద్దిగానే వాటర్ పడతాయి మనం అలా మంచిగా ఒత్తి మిక్స్ చేసుకుంటే. సరే, మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఇప్పుడు తవ అన్నది హీట్ చేసుకోకూడదు. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. స్టవ్ అన్నది ఆన్ చేసుకోకనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం అది తవ అన్నది వేడైందనుకో మనం తట్టుకునేదానికి కుదరదు, అంటుకునేస్తుంది తవాకి. వేడి చేసుకోక ముందునే ఇలా మంచిగా ఆయిల్ రాసుకొని ఇలా తట్టుకోవాలి. సరే, తట్టుకొనేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. కంపల్సరీ మూత పెట్టుకోవాలి, లేకపోతే పైన తెల్లగా అయిపోతుంది మూత పెట్టుకోకుంటే. సరే, ఓ పక్క వేగిపోయింది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. కొద్దిగా ఆయిల్ ఎక్కువే రాసుకోవాలి తవాకి. సరే, ఎంత చక్కగా కాలిపోయింది కదా. రెడీ అయిపోయింది. సరే, ఎంత బాగుంది. చాలా ఈజీ, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, స్టవ్ కట్టేసి ఇలా మనము తవాను ఉల్టా పెట్టుకొని వెనక వైపు ఇలా నీళ్ళు వదులుకోవాలి. మళ్ళీ మన తవ్వ అన్నది చల్లగా అయిపోవాలి, వేడి లేకుండా. అప్పుడే మనం ఇంకొక రొట్టి తట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. చూడండి, వెనక భాగమే తడుపుకోవాలి. ఇలా లేదంటే సిల్వర్ ఫాయిల్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్. ప్రస్తుతానికి నా దగ్గర సిల్వర్ ఫాయిల్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సరే, మళ్ళీ ఇంకొకటి ఇలానే తట్టుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అలాగే మన వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కమెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రాగి రొట్టె అయిపోయింది. ఇప్పుడు టమాటో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. టమాటో, ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్. టమాటో, ఎండుమిరపకాయలు, పుదీనా,
ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కొద్దిగా మెంతులు, ఉద్దిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకుందాము. సరే, ఇప్పుడు కట్ చేసుకుని టమాటో వేసుకునేద్దాం. కొద్దిగా చింతపండు తీసుకున్నాను, అది కూడా వేసుకునేద్దాం. ఉప్పు వేసుకొని తొందరగా మెత్తపడతాయి ఉప్పు వేసుకోవడం వల్ల. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీ అన్నది రైస్లోకి, దోశ, ఇడ్లీ, చపాతీ, రొట్టెలకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే, ఇది మంచిగా మిక్స్ చేసుకుంటూ కొంతసేపు వదులుతాం. ఎక్కువసేపు ఏం మగ్గనవసరం లేదు. దీంట్లో వాటర్ డ్రై అయితే సరిపోతుంది. చూసారా, వాటర్ అన్నది డ్రై అయిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా బెల్లం వేసుకుందాం. బెల్లం అవసరం లేదన్న స్కిప్ చేసుకోవచ్చు. స్టవ్ కట్టేసి ఆరేదానికి వదులుతాం. ఆరిన తర్వాత మిక్సీ పెట్టుకుని మన ఛానల్ని ఇంతవరకు వాచ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే వాచ్ చేస్తూ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే మన ఛానల్ అన్నది ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. రెడీ అయిపోయింది మన రాగి రొట్టి, పుదీనా టమాటో చట్నీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.